నమస్కారం, నేను మీ డాక్టర్ అభినవ్ కెంబావి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది 18 ఏళ్ల వయసు కుర్రాళ్ళ నుంచి 25 ఏళ్ల వయసు కుర్రాళ్ళ వరకు టెస్టోస్టెరాన్ పీక్ ప్రొడక్షన్ ఉంటాయి. ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత వయసు రీత్యా ప్రపంచంలో మ్యాక్సిమం మగవాళ్ళకి హార్మోన్ ప్రొడక్షన్, అదే టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ టెస్టిస్ నుంచి అంటే బీజాల నుంచి తగ్గుతుంది. 30 వయసు తర్వాత సంవత్సరానికి 1% పడుతుందని ఒక లార్జ్ స్కేల్ స్టడీస్లో చేశారు, నార్త్ అమెరికాలో ఇంక యూరప్లో. మరి ప్రపంచంలో అందరు మగవాళ్ళకి హార్మోన్ పడిపోతుందంటే అంగస్తంభన ప్రాబ్లము ప్రపంచంలో అందరు మగవాళ్ళకి ఉందా? నాట్ నెసెసరీలీ, అంటే లేదు. ఎందుకంటే ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేసే మగవాళ్ళలో హార్మోను కొద్ది గొప్ప పెరక్కపోయినా కనీసం పడకుండా ఉండే ఆస్కారం ఉంది. అది ఎలాగంటే మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఎస్పెషలీ లార్జ్ మజిల్ గ్రూప్స్ ఆఫ్ ద బాడీ అంటారు, అంటే ఛాతీ మజిల్స్, వీపు మజిల్స్, బైసెప్స్ అండ్ ట్రైసెప్స్, ఇలాంటి మజిల్ గ్రూప్స్ని మనం రెగ్యులర్గా వర్కౌట్ చేసినప్పుడు ప్రొడక్షన్ ఆగిపోయిన టెస్టిస్ నుంచి టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ పెంచమని డిమాండ్ వస్తుంది. ఎక్సర్సైజ్ మొదలు పెట్టండి, చేసేవాళ్ళు కంటిన్యూ చేయండి, హ్యాపీగా ఉండండి.